అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనం రేపిన కేసుల్లో ఒకటి. 7 ఏళ్లుగా దర్యాప్తు, పిటిషన్లు, కోర్టు విచారణలు, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల మధ్య ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. తాజాగా సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుతో మరోసారి ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తుపై వ్యక్తమైన అభ్యంతరాలపై కోర్టు ఏమంది? ఇరు పక్షాలు వినిపిస్తున్న వాదనలు ఏమిటి? ఈ కేసులో ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తున్న ప్రశ్నలు ఏవి? ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కోర్టులో ఇకనైనా వేగంగా సాగుతుందా? ఈ కేసు ఈ 7 ఏళ్లలో అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. నిందితులుగా ఉన్న వివేక రక్త సంబంధికులు ఈ కేసు సత్వరమే విచారణకు రావాలని కోరుతుంటే, స్వయంగా వివేక కుమార్తె సునీత ఈ విచారణ జాప్యం అవడానికి కారణమవుతున్నట్లు వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సిబిఐ విచారణపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆమె తరచూ వేస్తున్న పిటిషన్లు ఈ జాప్యానికి కారణంగా కనిపిస్తున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. ఆమె ఏకంగా కొత్తగా ప్రైవేట్ కేసును సిబిఐ కోర్టులో వేసి మొదటి నుంచి సిబిఐ విచారణ కోరడం చూసి కోర్టు వారు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆ ప్రైవేట్ కేసు చట్టపరంగా మెయింటైనబుల్ కాదని కూడా కోర్టు పేర్కొంది. ఆమె లేవనెత్తిన అంశాలకు సంబంధించి 70 పేజీల్లో ఉత్తర్వులు ఇచ్చారు. ఆమెకు ఎవరి మీద కోపం ఉంటే వారిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారన్న విమర్శ వచ్చింది. సిబిఐ తమను అక్రమంగా కేసులో చేర్చిందని కొంతమంది నిందితులు వాపోతుంటే, వివేకాను తానే చంపానన్న నిందితుడు అప్రూవర్గా మారడం విశేషంగా కనిపిస్తుంది. సునీత ఏ లాయర్నైతే నియమించుకుంటున్నారో ఆయనే ఈ అప్రూవర్గా మారతానన్న వ్యక్తికి కూడా లాయర్గా ఉండడం, సుప్రీంకోర్టులో కేసులు వేయడం చిత్రంగా ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వివేక హత్య జరిగిన తర్వాత కొంతకాలం పాటు ఆమె చేసిన ఆరోపణలకు, ఆ తర్వాత కాలంలో చేసిన అభియోగాలకు ఎందుకు తేడా వస్తోందంటే ఏం చెబుదాం? వర్తమాన రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్న భావన కలుగుతుంది. ఇందులో బంధాలు, అనుబంధాల కన్నా ఇతర లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తుండవచ్చు. తన తండ్రిని హత్య చేశానని బహిరంగంగా ప్రకటించిన దస్తగిరి అనే నిందితుడికి బెయిల్ రావడానికి సునీత సహకరించారన్న ప్రచారం ఆమె ప్రతిష్ట మసకబారేలా చేసిందనిపిస్తుంది. అలాగే అన్నిటినీ మించి వరుసకు తన సోదరుడయ్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో తగాదాపడి తెలుగుదేశం అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న సదరంగంలో ఆమె ఒక పావుగా మారిందన్న ఆరోపణను వైసీపీ నేతలు చేస్తుంటారు. ఈ కేసులో టీడీపీ చేసే విమర్శలు, సునీత చేసే ఆరోపణలను గమనిస్తే అది నిజమేనేమో అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్ను, ఆయన సతీమణిని ఎలాగైనా ఈ కేసులో తీసుకురావాలని చేసిన ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకు ఆమె వెళ్లారు. ఆ సందర్భంగా కోర్టు సూచన మేరకు సిబిఐ మళ్ళీ విచారణ చేసినా ఎక్కడా ఎలాంటి కొత్త ఆధారాలు కనిపించలేదు. దాంతో ఎవరి మీదో తోచిన ఆరోపణలా చేయడం, ఆ కోణంలో సిబిఐ విచారణ జరపడం నిత్యకృత్యంగా మారింది. వివేక హత్య కేసులో సిబిఐ కూడా ఒక కీలకమైన కోణాన్ని వదిలిపెట్టిందన్నది నిందితుల తరపు న్యాయవాదుల వాదన. వివేక రెండో పెళ్లి చేసుకున్నారా లేదా, ఆమెకు ఈయన ద్వారా సంతానం కలిగిందా లేదా, ఆమె వేసిన పిటిషన్ను పరిగణలో తీసుకుంటారా లేదా, దస్తగిరి తరఫున వాదించిన లాయర్ కానీ, సునీత పక్షాన వాదన చేసిన లాయర్ కానీ టీడీపీ తరఫున పనిచేసిన వారే కావడంలోని ఆంతర్యం ఏమిటి? వారికి ఢిల్లీలో లక్షల రూపాయల చొప్పున ఫీజులు చెల్లించవలసి ఉంటుంది కదా, అవన్నీ ఎవరు సమకూర్చారు? వివేక హత్య కేసులో ఆయన సమీప బంధువుల ప్రమేయం ఉందా, లేక వ్యక్తిగత స్నేహితుల హస్తం ఉందా? రియల్ ఎస్టేట్ లావాదేవీలు సంబంధిత డబ్బు కారణంగా ఈ హత్య జరిగిందా, లేక ఎంపీ సీటుకు పోటీ వస్తాడన్న కారణంగా హత్య జరిగిందా? ఇక్కడ ఒక లాజిక్ సిబిఐ కూడా మిస్ అవుతోందేమో అన్న అభిప్రాయం ఉంది. అవినాష్ రెడ్డి వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న సమయంలో 2019 ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థి అని అందరికీ తెలుసు. నిజంగా వివేక ఎంపీ సీటును ఆశించి ఉంటే అవినాష్ తరఫున ప్రచారానికి ఎందుకు వెళ్తారు? ఇలాంటి మిస్సింగ్ లింక్స్లన్నీ విచారణ సందర్భంగా ఒక కొలిక్కి వస్తాయేమో తెలియదు. హత్య జరిగిన రోజు వివేక రాసిన లేఖ, ఆయన పిఐ కృష్ణారెడ్డి వాదన, సిబిఐ అధికారులను మార్చిన వైనం మొదలైనవి ఎన్నో శేష ప్రశ్నలుగా ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరుతెన్నులపై పరిశోధన చేస్తే మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయేమో చెప్పలేం. అంతేకాదు, వివేక హత్య కేసులో జగన్కి ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు స్పష్టమైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్లు పదే ఆయనపై ఎందుకు ఆరోపణలు చేశారు, ఇప్పటికీ ఎందుకు చేస్తూనే ఉన్నారు? అంతేగాక వైసీపీని గొడ్డల పార్టీగా ముద్ర వేసి లబ్ధి పొందాలని ఎందుకు యత్నిస్తున్నారు? దీనికి పోటీగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసి బూడిద కూడా మాయం చేసిన నేపథ్యంలో టీడీపీకి బూడిద పార్టీ అని మాజీ మంత్రి కొడాలి నాని పేరు పెట్టి ఉండవచ్చు, అది వేరే విషయం. ఇన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సిబిఐ కోర్టు ఇచ్చిన ఒక తీర్పు
సునీతకు బహుశా టీడీపీకి ఎల్లో మీడియాకు ఆశాభంగం కలిగించి ఉండాలి. మరోసారి విచారణ చేయండి సిబిఐ కోర్టు ఆదేశించి ఉంటే ఆ పేరుతో మరికొంతకాలం గడిచేదేమో. కానీ చట్ట ప్రకారం అది కరెక్ట్ కాదని గౌరవ న్యాయస్థానం అభిప్రాయపడి సునీత పిటిషన్ను తోసిపుచ్చింది. సిబిఐ విచారణ సరిపోలేదని సునీత అంటున్నా కొత్త ఆధారాలు ఏమీ వెలుగులోకి రాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు ఎలా చేయాలో తాము నిర్దేశించజాలమని కూడా కోర్టు స్పష్టం చేసింది. రోజువారీ విచారణ జరగాలని ఒకవైపు కోర్టును కోరుతూ సిబిఐ దర్యాప్తు మరింత లోతుగా జరగాలని మరోవైపు కోర్టుల్లో ఆమె పిటిషన్లు వేస్తున్నారని నిందితుల తరపు న్యాయవాదులు పేర్కొంటున్నారు. క్రిమినల్ కేసుల్లో నిరంతర దర్యాప్తు జరగదని సుప్రీంకోర్టు కూడా వేగవంతంగా ఈ కేసును విచారించాలని ఆదేశించిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. కుమార్తె అన్న సానుభూతి పొందడానికి ఆమె ప్రయత్నిస్తున్నారా, లేక చిత్తశుద్ధితో తన తండ్రి హత్య కేసు విచారణ సత్వరమే జరగాలని కోరుకుంటున్నారా అన్న ప్రశ్నలను ప్రతివాదులు వేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఏ కేసులో అయినా నిందితులు విచారణ జాప్యం కావాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ కేసులో మాత్రం స్వయంగా వివేకా కుమార్తె పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణ జాప్యానికి కారణమవుతున్నారన్న భావన ప్రజల్లో కలుగుతోంది. ఆ విషయాన్ని ఆమె గ్రహిస్తే మంచిదన్న అభిప్రాయం ఉంది. ఏదేమైనా దురుద్దేశాలతోనూ కక్షగట్టి ఎవరిపైనో కేసును బనాయించాలని ప్రయత్నించడం సమంజసం కాదని పలువురి వ్యాఖ్యగా ఉంది. పైగా ఇందులో రాజకీయంగా తన తండ్రి ప్రత్యర్థుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఆమెకు అంత మంచిది కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.